హాయ్ అండి. అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 17. ఈరోజు ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రమే వస్తుందండి. ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అశ్వత్ మనల్ని ప్రేమించే వాళ్ళకు మన వయసుతో ప్రాబ్లం లేనప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అంటాడు. ప్రణవ్, నీకు మా చెల్లికి అభ్యంతరం లేనప్పుడు నాకేం ప్రాబ్లం? మీరు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అంటాడు. అశ్వత్, నేనంటుంది మీ చెల్లి గురించి కాదమ్మా, మా చెల్లి గురించి అంటాడు సూటిగా ప్రణవ్ కళ్ళలోకి చూస్తూ. ప్రణవ్ తడబడుతూ మీ 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 చెల్లేంటి అంటాడు. దానికి అశ్వత్ నవ్వుతూ, నువ్వేం కవర్ చేయవలసిన అవసరం లేదు. నాకు దీక్ష గురించి నీ గురించి తెలుసు అంటాడు. ప్రణవ్ సైలెంట్ గా తలదించుకుంటాడు. అశ్వత్ ప్రణవ్ దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేసి, ఎందుకురా తలదించుకుంటావు? తప్పు చేసిన వాళ్ళే తలదించుకుంటారు. నా ప్రణవ్ అంటే నా నీడ అంటే నేను నాకు తెలిసి తప్పు చేయను అంటే నువ్వు కూడా చెయ్యవు అంటాడు. ప్రణవ్ అశ్వత్ని హత్తుకుని, నువ్వు నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటావో అని చాలా భయపడ్డానురా అంటాడు. అశ్వత్, నీ పిచ్చి అనుమానాలతో ఇంకా దీక్షను బాధ పెట్టకు. తను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అంటాడు. ప్రణవ్, అంటే నీకు అని ఆగిపోతాడు. అశ్వత్, తను నిన్ను ఎంత ప్రేమించిందో తెలుసు. నువ్వు తనను ఎంత ప్రేమించావో, ఎందుకు తనని దూరం పెడుతున్నావో నాకంతా తెలుసు అంటాడు. ప్రణవ్, దీక్ష అంటే చిన్నపిల్ల. అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా అంటావేంట్రా? మీ పిన్ని గురించి తెలిసి కూడా నాలాంటి ఆస్తి అంతస్తు లేని వాడికి అనాథకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుందని అనుకుంటున్నావా అంటాడు. అశ్వత్, మీ ఇద్దరికి ఇష్టమైతే ఎవరి గురించి ఆలోచించొద్దు. నీకు దీక్ష అంటే ఇష్టమని నాకు తెలుసు, ఇంకేమీ ఆలోచించొద్దు అంటాడు. ప్రణవ్, థ్యాంక్ యూ అశ్వత్. ఈలోపు ప్యూన్ వచ్చి, సార్, ఎస్కే కంపెనీ ఎండి వచ్చారు సార్ అని అంటాడు. అశ్వత్, ఓకే, లోపలికి పంపు అంటాడు. అతడు వచ్చి డోర్ లాక్ చేస్తాడు. అశ్వత్, కమిన్. అతడు, హలో మిస్టర్ అశ్వత్ నందా అని షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కనే ఉన్న ప్రణవ్ని చూసి హాయ్ ప్రణవ్ అంటాడు. అశ్వత్, ప్రణవ్, హాయ్ మిస్టర్ సాత్విక్, కూర్చోమని వాళ్ళిద్దరూ చైర్ చూపిస్తారు. కాసేపు వాళ్ళు బిజినెస్ గురించి మాట్లాడుకున్నాక ఇక అశ్వత్ ప్యూన్ ని పిలిచి పిఏని ఫైల్ తీసుకురమ్మను అంటాడు అశ్వత్. ప్యూన్ అలాగే సార్ అని కృతికి చెప్తాడు. కృతి ఫైల్ తీసుకుని వచ్చి, సార్, మీరు అడిగిన ఫైల్ అంటుంది. కృతి సాత్విక్ వెనకగా ఉండటం వలన అతనికి, అదే సాత్విక్ కి కృతి కనిపించదు. అశ్వత్ ఫైల్ తీసుకుని, ఓకే, యూ క్యాన్ గో అంటాడు. ఇంకా అశ్వత్తో సాత్విక్ ప్రణవ్ ప్రాజెక్టుల గురించి ముగ్గురు మాట్లాడుకునేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఆఫీస్ టైం అయిపోవడంతో కృతి వెళ్తూ, ప్రణవ్ ఎక్కడికి వెళ్ళినా నాకు మాట చెప్పి వెళ్ళు అనడం గుర్తుకొచ్చి ప్రణవ్కి కాల్ చేసి, అన్నయ్య, నేను వెళ్తున్నా అంటుంది కృతి. ప్రణవ్, సరేరా, మాకు కొంచెం లేట్ అయ్యేలా ఉంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, వెళ్ళగానే ఫోన్ చేయరా అంటాడు. కృతి, సరే అన్నయ్య, బాయ్ అని కాల్ కట్ చేసి స్కూటీ స్టార్ట్ చేస్తూ ఉంటే వెనక నుండి నిషిత వచ్చి హాయ్ కృతి అంటుంది. కృతి, హాయ్ అంటే, ఎలా ఉన్నావు? ఒక్క ఫోన్ కూడా చేయలేదు, నేను చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయటం లేదు అంటుంది నిషిత ఏడుస్తూ. కృతిని హక్ చేసుకుంటుంది. కృతి కంగారుగా, ఏ నిషి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చుట్టూ చూసి అందరూ వీళ్ళనే చూస్తూ ఉండడంతో పక్కనే ఉన్న కాఫీ షాప్ కు తీసుకుని వెళ్తుంది. కృతి, ఇప్పుడు చెప్పవే, ఏమైంది? దానికి నిషిత ఏడుస్తూ, మా నాన్నకు పేకాట అలవాటు ఉందని నీకు కూడా తెలుసు కదా. పేకాట క్లబ్ లో ఈ మధ్య ఎవడో పరిచయం అయ్యాడు. మా నాన్న వాడి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. ఇస్తే ఆ డబ్బులు ఇవ్వు, లేదా మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమను అని అడుగుతున్నాడంట. మా నాన్నేమో నన్ను పెళ్లికి ఒప్పించడానికి నన్ను ఏమీ అనలేక మా అమ్మని రోజు కొడుతున్నాడు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కృతి. అలా ఎలా చేస్తాడే? నీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఎలా చేసుకోమంటున్నాడు? పద అడుగుదాం అంటుంది. లేదే లేదే వద్దు, ఇప్పుడు ఎవరు చెప్పినా ఆయన వినే పరిస్థితిలో లేడు. వాడు మా నాన్న మైండ్ని అంతలా పొల్యూట్ చేశాడు అంటుంది. కృతి, మరి ఇప్పుడు ఏం చేద్దామే అంటుంది బాధగా. నాకు అదే అర్థం కావట్లేదే. ఈలోపు కృతి ఫోన్ రింగ్ అవుతుంది. నిషి, 1 మినిట్ అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అంటుంది. అప్పుడే వర్క్ కంప్లీట్ చేసుకుని అశ్వత్, సాత్విక్, ప్రణవ్లు బయటికి వస్తూ, కృతి, ఇంటికి వెళ్ళగానే కాల్ చేయమన్నాను, ఇంకా కాల్ చేయలేదేంటి అని అడుగుతాడు. ఇంటికి వెళ్ళావా లేవా అని.
కృతి నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదన్నయ్య అని డల్లగా చెప్తుంది. ఏమైందిరా డల్గా ఉన్నావు, ఇంకా ఎందుకు వెళ్ళలేదు, ఎక్కడున్నావు అంటాడు కొంచెం కంగారుగా. అశ్వథ్ ప్రణవ్ ఫోన్ తీసుకుని కాదు కాదు లాక్కుని ఎక్కడున్నావు, ఇంకా ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నావు అంటాడు కొంచెం సీరియస్ గానే. సార్ అది నా ఫ్రెండ్ నిశిత వస్తే పక్కనే ఉన్న కాఫీ షాప్ లో ఉన్నాం సార్ అంటుంది. సరే సరే అక్కడే ఉండు అని కాల్ కట్ చేసి అశ్వథ్ సాత్విక్ వైపు తిరిగి ఓకే సాత్విక్ విల్ మీట్ యూ మార్నింగ్ అంటాడు. సాత్విక్ మనసులోని ఈ అమ్మాయి కోసం ఇంత టెన్షన్ పడుతున్నారు, ఎవరై ఉంటుంది, వీళ్ళ ఫేస్ చూస్తూ ఉంటే ఆ అమ్మాయి కోసం చాలా ఫీల్ అవుతున్నారు. సరే రేపు ఎలాగో వస్తా కదా అని అనుకుని ఓకే అశ్వథ్ బాయ్ అంటాడు. అశ్వథ్ ఓకే బాయ్ అని అతన్ని పంపించి కృతి దగ్గరికి వెళ్తాడు కంగారుగా. ఈ లోపు నిషిత ఏడుస్తూ ఉండడం చూసి ప్రణవ్ అశ్వత్లో ఏమైంది నిషి, ఎందుకు ఏడుస్తున్నావు అంటారు. ఇది కృతి నిషిత ప్రాబ్లం గురించి చెప్పి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటుంది. దానికి అశ్వత్ కోపంగా రండి అంటాడు ముందుకు వెళ్తూ. కృతి ప్రణవ్ నిషిత అశ్వత్ వెనకాలే వెళ్తారు. కారు ఫాస్ట్ గా నిషిత వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. అశ్వత్ లోపలికి వెళ్ళేసరికి నిషిత వాళ్ళ నాన్న ఇంకొక అతను కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. అశ్వత్ మీరేనా నిషిత నాన్నగారు? అతను అవును. అయితే ఏంటి, నువ్వెవరు అంటాడు. చూడండి మీరు చేస్తుంది తప్పు, నీ వ్యసనాల కోసం కన్న కూతురి జీవితం నాశనం చేస్తున్నారు అంటాడు కొంచెం బేస్ వాయిస్ లోనే. నిశిత అమ్మగారు అలా చెప్పు బాబు, ఈ ఎదవ ఆయనకు డబ్బాస చూపించి నా బిడ్డ జీవితం నాశనం చేయాలి అనుకుంటున్నారు అంటుంది. ఇంకా నిశిత నాన్నగారు పక్కనే ఉన్న అతను అశ్వత్ వైపు వేలు చూపిస్తూ ఏయ్ నీకెందుకు, ఇది నీకు సంబంధం లేని విషయం అంటాడు. అశ్వత్ వాణ్ణి లాగిపెట్టి కొట్టగానే వాడు కింద పడతాడు. నిశిత వాళ్ళ నాన్నగారు కూర్చున్నవాడల్లా టక్కున లేచి ఏయ్ అసలు నువ్వెవరు మా విషయంలో కల్పించుకోవటానికి అని నిశిత దగ్గరికి వెళ్ళి ఏంటే వీళ్ళను పిలుచుకుని వస్తే నేను భయపడతాను అనుకున్నావా అనే మాట పూర్తి అవ్వకుండానే అశ్వత్తో నిశిత వాళ్ళ నాన్నగారి కాళ్ళర్ పట్టుకుని ఇందాక నుంచి చూస్తున్నాను, నువ్వు నిశిత ఫాదర్ కదా అని ఏమీ అనడం లేదు, నీ వ్యసనాల కోసం నీ కన్న కూతురి జీవితం అమ్మకానికి పెడతావా, ఇలాంటి వాడికి ఇచ్చి బంగారం లాంటి నిశిత జీవితం పాడు చేస్తావా అని రెండు పీకుతాడు. నిశిత నాన్నగారు నేను అతని దగ్గర డబ్బులు తీసుకున్నాను, అతను అవిస్తావా లేదా నీ కూతుర్నిస్తావా అంటే డబ్బులు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేవు, అందుకే అని ఆగి కింద పడి ఉన్న అతని వైపు చూస్తాడు. కింద పడిన అతడు లేచి ఇతను నా దగ్గర 5 లక్షల అప్పు తీసుకున్నాడు అంటాడు ఆ వ్యక్తి. ప్రణవ్ వాణ్ణి రెండు పీకి డబ్బులు ఇస్తే డబ్బులు అడగాలి, అమ్మాయిని అడుగుతారా, వాళ్ళు నీ కళ్ళకు అంత చులకనగా కనబడుతున్నారా అని మళ్ళీ కొడతాడు. అశ్వత్ ప్రణవ్ వైపు చూస్తాడు. ప్రణవ్కి ఏదో అర్థమైనట్టుగా బయటికి వెళ్ళి బ్రీఫ్ కేస్ తీసుకుని వచ్చి అశ్వత్కి ఇస్తాడు. ఇక అందులో నుంచి కొంత డబ్బు అతనికి ఇచ్చి నీకు రావాల్సిన దానికంటే 2 రెట్లు ఎక్కువ ఇచ్చా, ఇంకొకసారి నిశిత వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చినా ఈ చుట్టుపక్కల కనబడినా ఇప్పట్లాగా వదిలిపెట్టడం కుదరదు, ఈసారి నీకు శ్రీకృష్ణ జన్మస్థానమే అంటాడు అశ్వత్. ఇక దానికి అతడు సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నిశిత వాళ్ళ అమ్మగారు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బాబు అని చేతులెత్తి దండం పెడతారు. మీరు నాకు అమ్మ లాంటి వారు, ఇలా చేయకూడదు అని నిశితకు విజిటింగ్ కార్డు ఇచ్చి ఉదయాన్నే ఆఫీస్కి రా అంటాడు. నిశిత అయోమయంగా ఆఫీస్కి ఎందుకు సార్ అంటుంది. కృతి నిశిత తలపై పీకి సార్ నీకు జాబ్ ఇచ్చారు అంటుంది. నిశిత చాలా థ్యాంక్ యూ సార్ అంటుంది. అశ్వత్ ఇట్స్ ఓకే ఇక మేము వెళ్తాము అని నిశిత నాన్నగారి వైపు చూసి తండ్రి అంటే పిల్లలకు రోల్ మోడల్లా ఉండాలి, ఇలా పిల్లల జీవితాన్ని భవిష్యత్తుని ప్రమాదంలో పడేయకూడదు, ఇప్పటి నుండైనా సరిగ్గా ఉండండి అని వెళ్తాడు. ఇంకా కృతి ప్రణవ్ కూడా నిశితకి వాళ్ళ అమ్మగారికి బాయ్ చెప్పేసి బయటకు వస్తారు. కృతి అశ్వత్ వైపు చూసి నా స్కూటీ అక్కడే ఉండిపోయింది అంటుంది. దానికి ప్రణవ్ ఆ క్యాంటీన్ వాళ్ళకి నేను కాల్ చేసా లేరా, నీ స్కూటీ ఎక్కడికి వెళ్ళదు, రే బ్రీఫ్ కేస్ లోపల మర్చిపోయా తీసుకుని వస్తానని లోపలికి వెళ్తాడు ప్రణవ్. ప్రణవ్ వెళ్ళగానే కృతి అశ్వత్ దగ్గరకు వచ్చి హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ అండి, మా ఫ్రెండ్ ప్రాబ్లం సాల్వ్ చేసి దాని లైఫ్ సేవ్ చేయడమే కాకుండా దానికి జాబ్ కూడా ఇచ్చారు అంటుంది.
ఎంతసేపైనా అశ్వత్ పలకపోయేసరికి తలెత్తి అశ్వత్ వైపు చూస్తుంది కృతి. ఇక కృతి అలా హగ్ చేసుకోగానే షాక్ లో అలా ఫ్రీజ్ అయిపోతాడు. మళ్ళీ ఒక్కసారిగా తేరుకుని కృతి కళ్ళలోకి చూస్తాడు అశ్వత్. తను అలా చూస్తేనే గాని కృతి పాపకి అర్థం కాలేదు తనేం చేసిందో. మెల్లగా దూరం జరుగుతూ ఉంటే అశ్వత్ కృతిని దగ్గరికి లాక్కుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అశ్వత్ అలా చేసేసరికి ఒక్కసారిగా కృతి షాక్ అవుతుంది. చిన్నగా సార్ వదలండి, ఏం చేస్తున్నారు అంటుంది. అశ్వత్ ఇందాక నువ్వు చేసిందే అంటాడు. కృతి అశ్వత్ని విడిపించుకుని మీరు నిసి లైఫ్ సేవ్ చేశారన్న సంతోషంలో అని ఆగిపోతుంది. అశ్వత్ అందుకే బంగారం, ఆ సంతోషం మధ్యలో అలా ఆపకూడదు అని మళ్ళీ హక్ చేసుకోబోతాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న ప్రణవ్ నవ్వుతూ వచ్చి ఏం చేస్తున్నారు అంటాడు. అశ్వత్ నీకోసమే వెయిట్ చేస్తున్నాం రా పద అంటాడు కృతి వైపు చూస్తూ. కృతి కాల్లో కూర్చుంటూ అయినా ఈయనేంటి ఇవాళ రెచ్చిపోతున్నాడు, అయినా నేనేంటి అలా హగ్ చేసుకున్నా అనుకుంటుంది మనసులోనే. ఇంకా అజ్ఞాత వ్యక్తి తన రూమ్ లో కృతి ఫోటోని చూస్తూ నీ గురించి ఎంత వెతికిస్తున్నా మా వాళ్లకు ఇలా కనపడి అలా మాయమవుతున్నావు, ఇంకా ఎన్ని రోజులు నాకు కనపడకుండా తిరుగుతావు బేబీ అని ఆ ఫోటోని అలానే హత్తుకుని నిద్రలోకి జారుకుంటాడు ఆ వ్యక్తి. కైవల్య వైభవ్ దగ్గర కూర్చుని నాన్నమ్మ ఏంటి బయటికి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అని బయటికి వెళ్ళి చూస్తే మాలినీదేవి బయట తన మనుషులతో మాట్లాడుతూ ఉంది సీరియస్ గా. మాలినీదేవి ఆ కృతిని త్వరగా వెతికి తీసుకురావటానికి ఆ ఊరు మనుషులను కొంతమంది రమ్మని చెప్పాను అని వాళ్ళ వైపు చూసి చెప్తుంది. గుర్తుందిగా, వెళ్ళండి, త్వరగా ఆ కృతిని తీసుకుని రండి. అందులో ఒక రోడి అమ్మా అది అంటాడు. మాలిని డబ్బులేగా, ఉండు తీసుకుని వస్తానని లోపలికి వెళ్తుంది. కైవల్య ఈ ఊరు మనుషులైతే నా హీరోని ఎక్కడ